కానీ దైవజనుడు మోషే అంటాడు, లేవి, ఇదిగో దేవుడు నీకు తుమ్మీమును ఊరీమును ఇస్తున్నాడు, నిన్ను అభిషక్తునిగా చేస్తున్నాడు. అభిషేకపు పరిచర్య, పరిశుద్ధ సన్నిధిలో నిత్య యాజకత్వ పరిచర్య దేవుడు నీకిస్తున్నాడు అన్నాడు దైవజనుడైన మోషే. తన తండ్రి అన్నాడు, రే నువ్వు నరహంతకుడురా, నువ్వు ప్రాణాలు తీసినోడురా, నీ మనసు నా మనసుతో కలవదు, నా మనసు నీతో కలవదు, నా ప్రాణమా వీడి ఆలోచనలో చేరొద్దు అని కన్న తండ్రి పక్కన పెట్టేశాడు. కానీ దైవజనుడు అంటాడు, లేవి, తుమ్మీము ఊరీము నీ దగ్గర ఉంది, అభిషేకముడి తల మీద ఉంది. దేవుడు రానున్న కాలంలో నీ వంశాన్ని పరిశుద్ధ యాజకత్వము చేయటానికి నిబంధన దేవుని మందస్సు ఎదుట నిలబడి మహిమగల దేవుని మందస్సు ఎదుట పరిచర్య చేయగలిగిన కృప, దేవుని మందస్సు మీద ఉన్న మహిమను చూడగలిగిన కృప నీకే ఉంది, దానిని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. ఒక నరహంతకుడుగా కన్న తండ్రి చూశాడు, అభిషక్తునిగా దైవజనుడైన మోషే చూశాడు. అతన్ని లేవిని అభిషక్తునిగా ప్రతిష్ఠించాడు.